తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహిస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొంతకాలంగా తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు మరియు పెండింగ్లో ఉన్న డిమాండ్ల పరిష్కారం కోసం ఆకాశమే హద్దుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో జీతాల పెంపు మరియు కరువు భత్యం డిఏ వంటి అంశాలు వారి కుటుంబ ఆర్థిక స్థితిగతులకు అత్యంత కీలకంగా మారాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుమారు 5 విడతల డిఏలు పెండింగ్ లో ఉండటం, పదవి విరమణ పొందిన వారికి అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందకపోవడం మరియు ఇతర పెండింగ్ బిల్లులు పేరుకుపోవడంతో ఉద్యోగ వర్గాల్లో ఒక రకమైన అభద్రతా భావం మరియు అసంతృప్తి నెలకొంది. దీనికి తోడు కొత్త వేతన సవరణ పిఆర్సీ ఎప్పుడు వస్తుందా అని అందరూ వేయి కళ్ళతో నిరీక్షిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక విభాగానికి చెందిన ఉద్యోగులకు మాత్రం ఊరటనిచ్చే తీపి కబురు అందించింది. ప్రభుత్వ యంత్రాంగంలో అత్యంత కీలకమైన మరియు రాత్రింబవళ్లు ప్రజలకు సేవలు అందించే విద్యుత్ శాఖ ఉద్యోగులకు సంబంధించి ఈ ప్రభుత్వం ఒక తీపి కబురు తెలియజేసింది. జనవరి నెలకు సంబంధించి వీరికి అందాల్సిన కరువు భత్యాన్ని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ విద్యుత్ రంగం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఆ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ఈ ఆర్థిక వెసులుబాటు కల్పించడం విశేషం. సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగులకు ఏడాదిలో 2 సార్లు అంటే జనవరి మరియు జూలై నెలల్లో కరువు భత్యాన్ని సవరించాల్సి ఉంటుంది. ఇప్పటికే గత జూలై నెలకు సంబంధించిన డిఏను ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా 2026 జనవరి నెలకు సంబంధించిన డిఏను కూడా ఖరారు చేసింది. ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం 2026 జనవరి 1వ తేదీ నుంచి విద్యుత్ ఉద్యోగులకు కరువు భత్యాన్ని 1.621% మేర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 43,000 మంది ఉద్యోగులకు ప్రత్యక్షంగా భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. గత ఏడాది జూలై నెలలో నిర్ణయించిన గణాంకాల ప్రకారం అప్పట్లో డిఏ 17.651%గా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం అదనంగా పెంచిన 1.621%ని కలిపితే విద్యుత్ ఉద్యోగుల మొత్తం కరువు భత్యం ఇప్పుడు 19.272%కి చేరుకుంది. అంటే వారి ప్రాథమిక వేతనంపై ఈ 19%కి పైగా డిఏ లెక్కించబడుతుంది. తద్వారా వారి నెలవారీ గ్రాస్ శాలరీ గణనీయంగా పెరుగుతుంది. ప్రభుత్వం ప్రకటించిన ఈ కొత్త డిఏ తక్షణమే అమల్లోకి రానుంది. అంటే ఈ ఫిబ్రవరి నెలలో వారు అందుకునే వేతనంతో పాటే పెరిగిన డిఏ బకాయిలు కూడా వారి బ్యాంకు ఖాతాల్లో జమ కాబోతున్నాయి. ఈ హఠాత్తు పరిమాణం మరియు ఆర్థిక వెసులుబాటుతో విద్యుత్ ఉద్యోగుల కుటుంబాల్లో సంక్రాంతి తర్వాత మరోసారి పండగ వాతావరణం నెలకొంది. అయితే ఇక్కడ ఒక పెద్ద చిక్కుముడి కనిపిస్తుంది. విద్యుత్ శాఖ ఉద్యోగులకు ఈ స్థాయిలో ప్రయోజనాలు కల్పిస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలోని మిగిలిన సాధారణ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల విషయంలో మాత్రం ఎందుకు మౌనం వహిస్తుందని విమర్శలు వస్తున్నాయి. సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా పండుగ సమయంలో ప్రకటించాల్సిన జూలై డిఏను ప్రభుత్వం ఎంతో ఆలస్యంగా సంక్రాంతి సమయంలో ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. రాష్ట్రంలోని ఉపాధ్యాయులు మరియు ఇతర విభాగాల ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికీ 5 విడతల డిఏలు పెండింగ్ లో ఉండటం ఒక పెద్ద సమస్యగా మారింది. దీనికి తోడు పదవి విరమణ చేసిన వృద్ధ పెన్షనర్లకు రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యూటేషన్ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నాయి. అలాగే కొత్త పిఆర్సీ నివేదికపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. విద్యుత్ ఉద్యోగులకు అన్ని సకాలంలో ప్రకటిస్తున్న ప్రభుత్వం అన్ని విధాలుగా కష్టపడి ఇతర ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంలో ఎందుకు విఫలమవుతుందని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మొత్తానికి చూస్తే ఒకవైపు విద్యుత్ శాఖ ఉద్యోగులు 19% డిఏతో సంతోషంగా ఉండగా, మరోవైపు లక్షలాది మంది సాధారణ ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిల కోసం రోడ్లెక్కి నిరసనలు తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కేవలం ఒక రంగానికి ప్రాధాన్యత ఇవ్వకుండా రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న అన్ని విభాగాల ఉద్యోగులకు సమానంగా చూడాలని, పెండింగ్ లో ఉన్న 5 డిఏలను మరియు ఇతర ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని అందరూ కోరుకుంటున్నారు.